संख्या 605 సంఖ్య 605 పాత వాటిలో 510 కొత్త వాటిలో 618 నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చినాను హిందీలో 347 జీవన్ मेरा बदल गया है
సమయంలో బైబిల్ కోర్స్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనేది తెలుగు ఇంగ్లీష్ లో మాత్రమే పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము
సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. और इस समय में प्रभु के वचन को हम ध्यान करेंगे। రుతు గ్రంథము 3వ అధ్యాయము रूत की पुस्तक उसका 3रा अध्याय 7వ వచనాన్ని అందరూ కూడా కలిసి చదువుకుందాం. उसका 7वां वचन हम सब मिलकर पढ़ेंगे। రుతు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. रूत की पुस्तक उसका 3रा अध्याय उसका 7वां वचन हम सब मिलकर पढ़ेंगे। బోయజు మనస్సులో సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొక్క పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. और परमेश्वर की सहायता के लिए थोड़ी सी प्रार्थना करें। కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే మాకు సహాయం చేశారు తండ్రి. పాటల ద్వారా మీరే మహిమ పొందాలని నమ్ముతున్నాం. ఈ సమయంలో బైబిల్ స్టడీలో ఋతు గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాలను కూడా మేము ధ్యానించుకోవడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేసినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. ఇది నాయన ఋతు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని మేము ధ్యానించుకునిచుండగా నీ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను మాకు బయలుపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. నాయన తండ్రి, ఆ మారు మనసు పొందినటువంటి విశ్వాసకి ఋతు సాదృశ్యముగా ఉండగా ఋతు ద్వారా నాయన విశ్వాసులమైనటువంటి మేము ఏమేమి నేర్చుకోవాలో ఆయా సంగతులను మాకు బయలుపరుస్తూ వస్తున్నందుకే మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నాన్న కూడా నాయన తండ్రి, ఈ లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ఈ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దాసుడి వ్యక్తుడు ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడినైనా ప్రేమతో జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించి నీ గాయపడిన హస్తంతో తాకి ఆయన నిశిలు చాట్ల మరుగు చేసుకుని ఈ జీవం గల మాటలను ఆయన అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు, ఆ రీతిగా ఈ వాక్య ధ్యానంలో ఈ దాసుని సంపూర్ణంగా ఖాళీ చేసి మీరే నాయన ఈ మాటలను బయలుపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ట్రాన్స్లేషన్ లో కూడా మీ సహాయాన్ని మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా నీ ఏర్పాట్లో ఉండి రావాల్సిన బిడ్డలను నడిపించవలసిందిగా వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఋతు గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు ధ్యానించుకుంటూ వచ్చాం కొన్ని వచనాలు. और रूत की पुस्तक उसका 3रा अध्याय कुछ वचनों को हम ध्यान करते हैं। इसके पहले నయోమి రూతు యొక్క విశ్రాంతిని గురించి ఆలోచించి और नोएमी जो है रूत के विश्रांति के विषय में उसने सोच विचार करते हुए ఆ దినము రాత్రి బోయజు తన పొలంలో ఎవలు తూర్పరా పట్టించబోతున్నాడని ఎరిగి और उस दिन जो है बोएज है उसके खेत में जो है उस गेहूं को या फिर उस दाने को वो छाटने वाला है इसकी सोचकर తనని ఎదుర్కోవడానికే రూతును సిద్ధపరుస్తూ వచ్చింది. और उसको सामने जाने के लिए रूत को वो तैयार करती आई है। ఈ సిద్ధపాటును గురించి మనము ధ్యానించాము. और इस तैयारी के विषय में हमने इसका ध्यान किया है। భౌతికమైనటువంటి సిద్ధపాటే కాదు గాని और बाह्य रूप से उस तैयारी नहीं, ఒక విశ్వాసి ఆత్మీయమైనటువంటి సిద్ధపాటును కూడా దేవుణ్ణి ఎదుర్కోవడానికి కలిగి ఉండాలి. और एक विश्वासी जो है आत्म रूप से भी तैयारी होने के लिए अब एक विश्वासी की नहीं उसका तैयारी करना है। ఇంకా నయోమి ఏం చెబుతూ వచ్చిందంటే और नोएमी क्या बताते आई है, అతడు అన్నపానములు పుచ్చుకొనట చాలించే వరకు కూడా उसने खाना पीना होने तक అతనికి నువ్వు మరుగై ఉండాలి. उससे तो छुप के रहना है। ఆ తర్వాత అతడు పండుకున్న తర్వాత वो सोने के बाद ఆ పండుకున్నటువంటి స్థలాన్ని నువ్వు గుర్తెరగాలి. और उस सोने के स्थान को जो है तू उसके ऊपर पहचान लेना है। ఆ గుర్తెరిగిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళాలి. और पहचान लेने के बाद तू अंदर जाना है। లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే और अंदर जाने के बाद आप क्या करना है, అతని కాళ్ళ మీద ఉన్నటువంటి బట్ట తీసి उसके पैर के पास जो वस्त्र है उसे निकाल कर అతని కాళ్ళ దగ్గర నువ్వు పండుకోవాలి. और उसके पैर के पास जो है आप सोना है। అప్పుడు నువ్వు చేయవలసింది ఏందో అతడు నీకు బోధిస్తాడు అని और తెలియజేసింది. तब जो है वो तू क्या करना है वो तुझे बताएगा। అందుకు రూత్ ఏం చెప్పింది అంటే और इसलिए रूत क्या बताती है, నువ్వు సెలవిచ్చిందంతా కూడా నేను చేస్తాను అని చెప్పి जैसे तूने कहा है सब कुछ मैं करूंगी। ఆ కళ్ళమ వద్దకు పోయి और उस खलियान के पास जाकर
ఆ నయోమి తనకు సెలవిచ్చిందంతా కూడా చేసెను. और नोएमी ने जो कुछ उसे बताया था उसने वो किया है। ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవము. और एक प्रमुख जो है अपने उसका अनुभव है। దేవుని ద్వారా మనం ఏమన్నా పొందుకున్నప్పుడు, और परमेश्वर के द्वारा जो कुछ हम पाते हैं, దేవుడు ఏదైనా మనల్ని ఒక పని చేయమన్నప్పుడు, और परमेश्वर जब एक काम करने के लिए कहता है, నువ్వు చెప్పినటువంటి పని అంతా కూడా మేము చేస్తాము అని చెప్పి మనం లోబడేటువంటి వారంగా ఉండాలి. और आपने जो कुछ काम हमने बताया है उसको हम जो है मानेंगे, ये अधीनता का स्वभाव हमारे अंदर होना ఆ चाहिए। రీతిగా రూతు నయోమి మాటలకు లోబడుతూ వచ్చింది. और उस रीति से जो है नोएमी के बातों को रूत ने मान लिया है। ఆ రీతిగా తను సెలవిచ్చిందంతా కూడా చేస్తూ और వచ్చింది. जो कुछ उसने बताया था रूत ने उसने किया है। 7వ వచనంలో మనం చూసినప్పుడు, और 7 वचन में जब हम देखते हैं, బోయజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు, जब बोए जो है खा पी चुका और उसका मन आनंदित हुआ, तब जाकर अनाज के ढेर के एक सिरे पर लेट गया। ఇప్పుడు బోయజు అన్నపానములు పుచ్చుకుంటా ఉన్నాడు. और अब जो बोए जो है खाना पीना हो चुका है। ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే, यहाँ पर लिखी हुई बातों को यदि ध्यान दे, బోయజు మనస్సును సంతోషించినట్లు అని और రాయబడింది. उस बोएज का जो मन है आनंदित हुआ। అన్నపానములు పుచ్చుకొనటం కాదు గాని, और केवल खाना पीना नहीं है। బోయజు యొక్క మానసిక స్థితి ఎలా ఉన్నదో ఇక్కడ మనకు और తెలియజేయబడుతుంది. यहाँ पर बोएज का जो मन की जो स्थिति है कैसी है यहाँ पर बताते हैं। ఎలాగ ఉన్నది? वो कैसा है? తన మనసు ఎంతో సంతోషంగా ఉన్నది అని చెప్పి ఇక్కడ రాయబడింది. और उसका मन जो है कितना ही आनंदित हुआ है यहाँ पर लिखा है। సంతోషంగా ఉన్నది కనుక वो आनंदित है इसलिए రూతు తన అత్త చేసిందంతా కూడా అక్కడ చేస్తా వచ్చింది. रूत को जो है उसके जो सास है जो कुछ उसे कहा था वो करती आई है। ఒకవేళ తన మనసు సంతోషంగా లేదనుకోండి, यदि उसका मन आनंदित नहीं रहता तो, కోపముతోనో यदि क्रोध के साथ ఇతరమైనటువంటి ఆలోచనలతో ఉన్నదనుకోండి, और दूसरे जो विचारों के साथ यदि वो रहता, ముందు జరగబోయేటువంటి సంగతులు और आने वाले जो बातें होने वाली వేరే उसकी విధంగా बातें జరిగి ఉండేవి. दूसरे तरह से हुई होती। కానీ ప్రభు యొక్క చిత్తం అది కాదు గనుక परंतु ये प्रभु की इच्छा नहीं थी। అన్నపానములు పుచ్చుకొనడానికి ముందుగా और खाने पीने के पहले, బోయజ్ ఎలా ఉన్నాడు అంటే, और बोएज कैसा था? మనసున సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. और जो है मन जो है उसका आनंदित हुआ है। నయోమి ఏం చెబుతూ వచ్చింది और అంటే, नोएम क्या बताती आई है? 3వ వచనంలో మనం చూస్తే, और तीसरा अध्याय 3 वचन में यदि देखें, నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళము, అతడు అన్నపానములు పుచ్చుకున్నాడు చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. रूत की पुस्तक 3 अध्याय 3 वचन, तू स्नान कर तेल लगा और अच्छे वस्त्र पहनकर कल्याण को जा, परंतु जब तक वो पुरुष खा पी न चुके तब तक अपने को उस पर प्रकट न करना। బోయజు అన్నపానములు పుచ్చుకొని చాలించేంత వరకు, और जब तक बोएज है खाना पीना समाप्त नहीं करता तब तक నువ్వు అతనికి మరుగై ఉండమన్నది. उसको जो है अपने आप को प्रकट नहीं करना। సరే, బోయజు చాలా సంతోషంగా ఉన్నాడు. और बोएज है बहुत आनंदित है అన్నపానములు పుచ్చుకున్నాడు. और खाना पीना हो चुका है। అయితే ఈ అన్నపానములు పుచ్చుకొనుట అనేది, और जो ये खाना पीना जो है, మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని చూసినప్పుడు और जब हम प्रभु यीशु मसीह को हम देखते हैं, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా ఇక్కడ మనం वो प्रभु గమనించాలి. के इच्छा को पूरा करने का एक सदृश, एक आदर्श की नाई दिखाई पड़ता है। యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, और యోనా सुसमाचार में यदि देखें, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోనా सुसमाचार उसका 4 अध्याय, యోహాను సువార్త 4వ అధ్యాయము యోనా सुसमाचार उसका 4 अध्याय 32వ వచనం నుంచి మనం చూసినట్లయితే, और 32 वचन से यदि देखें, 32వ వచనం, 32 वचन, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదిముచ్చటే నాకు ఆహారమై ఉన్నది. योना सुसमाचार 4 अध्याय 32 से लेकर 34 वचन तक, परंतु उसने उनसे कहा, मेरे पास खाने के लिए ऐसा भोजन है जिसे तुम नहीं जानते। तब चेलों ने आपस में कहा, क्या कोई उसके लिए कुछ खाने को लाया है? यीशु ने उनसे कहा, मेरा भोजन यह है कि अपने भोजन भेजने वाले की इच्छा के अनुसार चलूं और उसका काम पूरा करूं। ప్రభు తన ఆహారాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. और प्रभु यहाँ पर उसके भोजन के विषय में यहाँ पर बताते हैं। వారు భోజనం చేయమని శిష్యులు అసుకార్ అనే గ్రామంలోనికి వెళ్ళి కొంత భోజనాన్ని తీసుకొచ్చారు. वहाँ पे सुकारनियम जो गांव में जाकर उसके जो शिष्य है थोड़े भोजन को लेकर आते हैं। ప్రభు అన్న గ్రామం వెలుపలే ఉన్నాడు. और जो प्रभु जो है गांव के अंदर है, అక్కడ ఒక బావి దగ్గర गांव के बाहर है और एक कुएं के पास है। సమరయ స్త్రీతో తను మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. और सामरी स्त्री से बातें करते समय का वो समय है। వారు భోజనాన్ని తీసుకొని వచ్చారు. और भोजन को लेकर आए हैं భోజనం చేయమని ప్రభువును అడుగుతూ ఉన్నారు. और भोजन करने के लिए प्रभु से वो
वो पूछ रहे हैं। అందుకు ఆయన ఏమంటున్నాడు అంటే तब वो क्या कहते हैं, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని చెప్పి देख ఆయన తెలియజేశాడు. मेरे पास खाने के लिए ऐसा भोजन है जिसे तुम नहीं जानते। మీరు భోజనం చేయమని చెబుతున్నారు కానీ आप तो भोजन करने के लिए कह మీకు रहे हैं, తెలియనటువంటి ఆహారం నా దగ్గర ఉంది, आपको पता नहीं ऐसा भोजन मेरे पास है, దాన్ని నేను భుజిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. उसको मैं खाऊंगा या भोजन करूंगा, वो बता रहे हैं। 33వ వచనంలో మనం చూస్తే और 33 वचन में यदि శిష్యులు देखें, ఏమంటున్నారు అంటే शिष्य चेले ఆయన क्या कहते हैं, భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. तब चेलों ने आपस में कहा, क्या कोई उसके लिए कुछ खाने को लाया है? మనము భోజనం తేయడానికి సుకార్ అనే గ్రామంలోనికి వెళ్ళాం కదా, हम भोजन लाने के लिए सुकारण्यम जो गांव में हम गए हैं, ఆ సమయంలో ఎవరన్నా ఏమైనా తెచ్చి उस समय में कुछ किसी ने लेकर आया, ప్రభు వారికి తినమని ఆహారం ఇచ్చారేమో, प्रभु के लिए खाने के लिए भोजन दिया होगा, వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అట్లా वो ऐसे सोच रहे हैं, వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. वो ऐसे अपने आप में सोच అయితే बता रहे हैं। 34వ వచనంలో మనం చూస్తే परंतु 34 वचन में देखिए, యేసు వారిని చూచి प्रभु उनको देखकर, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, मेरे भेजना का जो उसकी इच्छा पूरा करने के लिए, ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది, ये प्रभु कहने वाली जो बात నన్ను है, పంపిన వాని చిత్తము నెరవేర్చుట, जिससे मुझे भेजा है उसकी इच्छा पूरा करने के అంటే लिए, దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట. प्रभु की इच्छा को पूरा करने के लिए। ఇంకా అక్కడ రాయబడినటువంటి మాట, और वहाँ पर लिखी जो बात है, ఆయన పని తుదముట్టించుట, और उसका काम पूरा करने के लिए, ఆయన చెప్పినటువంటి పని పూర్తిగా చేయడం, उसने जो काम बताया है उसे पूरा करने के लिए, అదే నాకు ఆహారం అయి ఉన్నది यही అంటున్నాడు. मेरे लिए भोजन है। ఈ దినాల్లో చాలా మంది దీన్ని మర్చిపోతా ఉన్నారు. और इन दिनों में बहुत सारे जो लोग हैं इस बात को वो भूल रहे हैं। ప్రభు మనకు అప్పచెప్పినటువంటి పనిని प्रभु ने जो काम हमें सौंपा गया है, ఎవరు కూడా పూర్తి చేసేటువంటి వాళ్ళుగా లేరు. कोई भी जो है उसको पूरा करने वाला नहीं दिखाई पड़ते ప్రభు हैं। చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళుగా లేరు. प्रभु की इच्छा को पूरा करने वाले नहीं दिखाई पड़ते ఆయన हैं, పనిని తుదముట్టించేటువంటి వాళ్ళుగా కూడా లేరు. और उसके काम को पूरा करने के लिए भी नहीं है। దేవుని పని చేయడం అనేటువంటిది देखिए प्रभु का काम करना जो है అన్నపానములు పుచ్చుకున్నటువంటి సమానం అని చెప్పి ఇక్కడ और దేవుడు खाने पीने తెలియజేస్తూ के ఉన్నాడు. समान है, यहाँ पर वो बताते हैं। ఆ రీతిగా బోయజు అన్నపానములు పుచ్చుకుంటా ఉన్నాడు. और उस रीति से जो है बोए जो है खाना पीना हो चुका है। ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆహారము తీసుకోవడానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. और प्रभु यीशु मसीह जो है भोजन स्वीकार करने का एक सदृश किनाई है, దేవుని యొక్క పనిని నెరవేర్చడం, और प्रभु के काम को पूरा करना, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడము, और प्रभु की इच्छा को अनुसार करना, ఇందులో ఇమిడి ఉన్నాయి. इसमें ये दो बातें मिली हुई है। ఇక్కడ మనము గమనించినప్పుడు यदि हम यहाँ पर ध्यान देते బోయజు हैं, మనసున సంతోషిస్తూ ఉన్నట్లుగా రాయబడింది. और बोएज का जो मन है आनंदित हुआ है ऐसे लिखा है, బోయజు హృదయం ఎంతో సంతోషంగా ఉన్నది. और बोएज का जो मन है कितना ही आनंदित हुआ है। యేసు క్రీస్తు ప్రభు వారి హృదయం కూడా ఎంతో సంతోషంగా ఉన్నది. और यहाँ पर प्रभु यीशु मसीह का मन भी कितना ही आनंदित है, ఎందుకంటే ఆయన మన కొరకు శిలువ కార్యమును జరిగిస్తూ వచ్చాడు. क्योंकि वो हमारे लिए क्रूस का जो काम है वो करते आए हैं। ఆ శిలువ కార్యము జరిగించిన తర్వాత और उस क्रूस का काम करने के बाद పాపులైన మనం అందరినీ కూడా पापी जो हम सभी लोग के ఆయన लिए, మన పాపముల నుంచి విడిపించి वो हमें हमारे पापों से छुड़ाकर గొప్ప రక్షణను అనుగ్రహించినందుకే और बड़ा उद्धार हमें दिया है। నా బిడ్డలు నేను రక్షించుకున్నాను అని मेरे बच्चों को मैंने उद्धार दिया है। ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క హృదయం కూడా और प्रभु यीशु मसीह का मन भी ఎంతో సంతోషించేటువంటిదిగా ఉన్నది. और कितना ही आनंदित हुआ है। హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూసినట్లయితే, और इब्रानियों की पत्रिका में एक बात को देखें, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక इब्रानियों की पत्रिका 12వ అధ్యాయము उसका 12 अध्याय 2వ वचనాన్ని మనం చూసినట్లయితే, 12 अध्याय उसका दूसरा वचन में देखिए, 12వ అధ్యాయము 2వ వచనం 12 अध्याय उसका दूसरा वचन, అక్కడ రాయబడినటువంటి మాట, वहाँ पर लिखी जो बात जो है, తన ఎదుట చివర్లో మనం చూద్దాము, అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ. आखिरी में देखते हैं उसका सब मिला के है। ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. देखिए लास्ट पोर्शन में है हिंदी में, जिसने उस आनंद के लिए जो उसके आगे धरा था लज्जा की कुछ चिंता न करके क्रूस का दुख सहा और परमेश्वर के सिंहासन की दाहिने ओर जा बैठा। ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, उसने अपने सामने जो आनंद जो रखा है उसके लिए, తన ఎదుట ఆనందము ఉన్నది, उसके सामने आनंद है, తన కొరకు ఉంచబడింది. उसके लिए रखा गया है। సిలువ కార్యము జరిగించటం ద్వారా क्रूस के काम करने के द्वारा ఆ ఆనందాన్ని పొందుకునేవాడుగా ఉన్నాడు. वो आनंद जो है वो पाने वाले हैं, అందుకనే ఆయన इसलिए वो తనకు వచ్చినటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు. उसके जो लज्जा जो है उसके लिए उसने निर्लक्ष्य किया है, సిలువను సహిస్తూ వచ్చాడు. और क्रूस का जो है वो सहते आया है, చివరికి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. और आखिरी में परमेश्वर
के सिंहासन के दाहिनी ओर जा बैठा है। ఇక్కడ సిలువను ఆయన సహించాడు, यहाँ पे क्रूस को उसने सह लिया है, నీ కొరకు నా కొరకే సహించాడు. आपके लिए मेरे लिए उसने ఆ सहा है। తర్వాత దేవుని యొక్క సింహాసనం మీద కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. उसके बाद परमेश्वर के सिंहासन के दाहिने ओर जा बैठा है। ఇదంతా జరిగించిన తర్వాత ये सब होने के बाद, ఆయన करने తన के बाद కొరకు ఉంచబడిన ఆనందాన్ని పొందుకున్నాడు. उसके लिए जो रखा हुआ आनंद जो है वो उसने पाया है। దేవుడు తనకప్ప చెప్పినటువంటి పనిని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. परमेश्वर ने जो काम उसे सौंपा गया है वो पूरा करते आया ఆయన है। ఎంతగానో సంతోషించినటువంటి వాడిగా वो ఉన్నాడు. कितना ही आनंदित हुए हैं। ఇక్కడ బోయజును మనం చూసినట్లయితే यहाँ पर बोएज को यदि हम देखें, బోయజు కూడా మనసున సంతోషించున్నట్లు, बोएज भी अपना मन आनंदित हुआ है। బోయజు మనసు కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నట్లుగా రాయబడుతుంది. यहाँ पर बोएज का मन भी जो है आनंदित हुआ है। మానవులైనటువంటి వారికి जो कि मनुष्य जो लोग हैं, సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఏంటి? देखिए आनंद देने वाली बात क्या है। చాలా రకాలైనటువంటి ఉన్నాయి. बहुत तेरे जो बातें हैं, మంచి సంతోషంగా ఆ వ్యక్తులు ఎప్పుడెప్పుడు ఉంటారు అంటే, देखिए अच्छे जो आनंद रहने के जो व्यक्ति जो कब रहते हैं, కొన్ని కొన్ని విషయాలు మనకి కూడా అనుభవమే. और कुछ कुछ बातें हमारे लिए भी अनुभव में है। ఏదన్నా మంచి వార్త విన్నప్పుడు, यदि कोई अच्छा सुसमाचार सुनने के बाद, ఏదైనా మనం అనుకున్నది జరిగినప్పుడు, यदि हम कुछ सोचते हैं वो होने के बाद, మనకి ఇష్టమైనటువంటి ఆహారం మనకు లభించినప్పుడు, हमारा जो मन पसंद भोजन जब हमें मिलता है మనకి तब, ఇష్టమైంది మనం ఏదన్నా పొందుకున్నప్పుడు, जब हमारे मन पसंद जो पाते हैं तब, ఇట్లా రకరకాలుగా इस तरह से तरह तरह మనం के అనుకున్నవి జరిగినప్పుడు जो हम सोचते हैं जब మనం होता है, చాలా సంతోషించేటువంటి వారుగా ఉంటాం. हम बहुत ही आनंदित करने वाले रहते हैं। అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు परंतु पवित्र बाइबल को यदि उसकी ओर ध्यान दे, మానవులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అంటే, मनुष्य जो है कब आनंदित रहता है। న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, न्याय की पुस्तक में एक बात को देखें, న్యాయాధిపతుల గ్రంథము न्याय की पुस्तक 9వ అధ్యాయము उसका 9वां अध्याय 12-13 వచనాల్లో రాయబడిన మాట, और 12 और 13 वचन में जो लिखी जो बात है, అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా जो जंगल में जो भी वृक्ष है తమ మీద రాజుగా ఉంచాలని ఒక చెట్టుని అడగటానికి బయలుదేరినాయి. और अपने ऊपर राजा ठहराने के लिए उनसे पूछने के लिए वो निकल पड़े हैं। ఈ సందర్భంలో इस संदर्भ में 12వ వచనాన్ని మనం చూస్తే, 12 वचन में यदि पढ़े, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, फिर वृक्षों ने दाखलता से कहा तू आकर हम पर राज्य कर। చెట్లన్నీ వచ్చినాయి, वृक्ष सब आए हैं, ద్రాక్షావల్లి దగ్గరకు వచ్చినాయి. दाखलता के पास आए हैं, ద్రాక్షావల్లి దగ్గరకు వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండాలి, और दाखलता के पास आकर तू हमारे लिए राज्य होना है, నువ్వు మమ్మల్ని ఏలు हमारे ऊपर राज्य कर। అని ద్రాక్ష చెట్టుని అడుగుతూ వచ్చినాయి. और इस तरह से दाखलता से वो पूछते आया है। అందుకు ద్రాక్షావల్లి ఏమంటుంది అంటే, इसलिए दाखलता क्या कहता है, 13వ వచనాన్ని మనం చూస్తే, 13 वचन देखिए, దేవుని మానవులను సంతోషపెట్టున ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. 13 वचन, दाखलता ने उससे कहा क्या मैं अपने नए मधु को छोड़ जिसने परमेश्वर और मनुष्य दोनों को आनंद होता है वृक्षों की अधिकारी होकर इधर उधर ढोलने को चलूं। ద్రాక్షావల్లి అంటున్నటువంటి మాటలలో देखिए दाखलता जो बातें कहती है उन बातों में తానిచ్చేటువంటి ద్రాక్షారసము जो फलवंत देने वाली जो दाखरस है, దేవుణ్ణి సంతోషపెట్టిద్దంట, देख किसको वो आनंदित करते हैं, మానవుల్ని కూడా సంతోషపెట్టిద్దంట. मनुष्य को भी वो आनंद करती है। కాబట్టి ఇక్కడ మానవులు సంతోషించేటువంటి విషయాలలో और मनुष्य को आनंद करने के विषय में ద్రాక్షారసం అనేటువంటిది ఒకటిగా ఉన్నది. और दाखरस जो है एक बात है। సమయలు 2వ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, और दूसरे शमूएल की पुस्तक में एक बात को देखिए, సమయలు 2వ గ్రంథము दूसरे शमूएल की पुस्तक 13వ అధ్యాయము, उसका 13 अध्याय, సమయలు 2వ గ్రంథము 13వ అధ్యాయము दूसरे शमूएल की पुस्तक उसका 13 अध्याय 28వ వచనాన్ని మనం చూస్తే, 28 वचन में देखें, 28వ వచనం, 28 वचन, అబ్షాలోము అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడం నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపుడని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. दूसरे शमूएल की पुस्तक 13 अध्याय 28 वचन, तब अबशालोम ने अपने सेवकों की आज्ञा दी सावधान रहो, और जब अम्नोन दाखमधु पीकर नशे में आ जाए और मैं तुमसे कहूँ अम्नोन को मारो, तब निडर होकर उसको मार डालना, क्या इस आज्ञा का देने वाला मैं नहीं हूँ, यह बांधकर पुरुषार्थ करना। అబ్షాలోము తన చెల్లి అయినటువంటి తామారును బట్టి अबशालोम जो है अपनी बहन तामार के निमित्त
తామారును అమ్నోను పాడు చేసినటువంటి దాన్ని బట్టి और तामार को जो है अम्नोन ने उसे बिगाड़ दिया है, తన్ను చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. उसे मारने के लिए विचार में है। ఒకసారి ఒక విందు చేశాడు. एक बार जो उसने भोज दिया है ఆ విందుకు అందరిని కూడా పిలిచాడు. और उस भोज को सबको उसने बुलाया है। తన పని వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. अपने कामगारों से वो कह रहा है ఏమని అంటే, क्या कर कर అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి ఉండటం మీరు కనిపెట్టినప్పుడు, जब अम्नोन दाखमधु पीकर नशे में आ जाए तब तुम इसके ऊपर सावधान रहो। అమ్నోను अम्नोन जो है ద్రాక్షారసము వలన दाखमधु के कारण సంతోషి అయి ఉండుట. आनंद मनाने के అంటే समय, సంతోషంగా మానవులు ఎప్పుడు ఉంటారు అంటే, और देखिए मनुष्य कब आनंदित होते हैं। ఇప్పుడు అమ్నోను సంతోషంగా ఎట్లా ఉన్నాడు అంటే, अब अम्नोन आनंद से कब रहा है, ద్రాక్షారసము వలన. दाख मधु के कारण, ద్రాక్షారసం వలన సంతోషంగా ఉంటారని ఇక్కడ और తెలియజేయబడుతుంది. दाख मधु के कारण आनंदित होते हैं, यहाँ पर बताते हैं। కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, और भजन संहिता में एक बात को देखिए, కీర్తనల గ్రంథము भजन संहिता 104వ కీర్తన, 104 उसका अध्याय, కీర్తనల గ్రంథము 104వ కీర్తన भजन संहिता 104 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 15 वचन में यदि देखे, అందమూలమున భూమి నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. भजन संहिता 104 और उसका 15, और दाख मधु जिससे मनुष्य का मन आनंदित होता है, और तेल जिससे उसका मुख चमकता है, और अन्न जिससे वो संभल जाता है। దేవుడు ఏమేమి చేయగలడు అనేది और परमेश्वर क्या क्या कर सकता है, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर हम देखते हैं। 14వ వచనంలో చూస్తే, और 14 वचन में यदि देखें, పశువులకు గడ్డిని మొలిపిస్తా ఉన్నాడు. और पशुओं के लिए घास उगा रहे हैं, నరుల ఉపయోగం కొరకు కూర మొక్కలను మొలిపిస్తూ ఉన్నాడు. और मनुष्यों के लिए अन्न और उपजाता है, ఆ రీతిగా భూమి నుండి ఆహారమును और ఇస్తూ ఉన్నాడు. और इस रीति से भूमि से भोजन वस्तु दे रहे हैं, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును కూడా ఇస్తూ ఉన్నాడు. और मनुष्य के मनों को आनंद देने वाला दाख मधु भी वो दे रहा है। నరుల హృదయాన్ని సంతోషపెట్టేది ఏమిటి అంటే, और मनुष्य के हृदय को जो है आनंद देने वाला क्या है, ద్రాక్షారసం అని ఇక్కడ రాయబడుతూ और ఉన్నది. दाख मधु है यहाँ पर लिखा है। ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, और उपदेशक पुस्तक में एक बात देखिए, ప్రసంగి గ్రంథము सपोपदेशक 8వ అధ్యాయము उसका 8वां अध्याय, 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, 8वां अध्याय और उसका 15 वचन में देखिए, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. सपोपदेशक 8वां अध्याय उसका 15 वचन। ప్రసంగి సొలొమోను ఏమంటూ ఉన్నాడు అంటే, सपोपदेशक जो सोलोमन क्या कह रहे हैं, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు కనుక నేను సంతోషమున పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇది వారికి తోడుగా ఉన్నది. सपोपदेशक 8वां अध्याय उसका 15 वचन, जब मैंने आनंद को सराहा क्योंकि सूर्य के नीचे मनुष्य के लिए खाने पीने और आनंद करने को छोड़ और कुछ भी अच्छा नहीं, क्योंकि यही उसके जीवन भर जो परमेश्वर उसके लिए धरती पर ठहराए उसके परमेश्वर में उसके संग बना रहेगा। అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే देखिए, खाना पीना और आनंद करने को छोड़ ఆ మనుషులకు లాభకరమైనది ఏది కూడా లేదు और అంటున్నాడు. मनुष्य को जो है लाभकारक कुछ भी बात नहीं है, కనుక నేను సంతోషంతో ఉన్నాను అంటున్నాడు. इसलिए मैं आनंदित हूँ। అక్కడ బోయజును మనం గమనించినట్లయితే, वहाँ पर हम बोएज के ऊपर यदि బోయజు ध्यान మనసు दें, కూడా సంతోషించినట్లుగా वहाँ पे बोएज का मन आनंद होने के తను लिए కూడా అన్నపానములు పుచ్చుకుంటున్నాడు. वो भी खाना पीना खाया है, అన్నపానములు పుచ్చుకొనుట ద్వారా और खाना पीना लेने के द्वारा మానవులు సంతోషించేటువంటి వారిగా ఉంటారు. मनुष्य जो है वो आनंदित होते हैं। ఇందాక మనం చెప్పుకున్నాం, इसके पहले हमने देखा है, ఇష్టమైనటువంటి ఆహారం వారికి దొరికినప్పుడు जब उसके मन पसंद भोजन मिलता है వారు ఎంతగానో సంతోషించేటువంటి వారిగా वो ఉంటారు. कितना ही आनंदित मनाते हैं। ఆ రీతిగా అన్నపానములు పుచ్చుకొనుట उस रीति से खाना पीने के कारण మనసుకు సంతోషాన్ని ఇచ్చేటువంటిదని ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. मन को आनंदित देता है, यहाँ पर लिखा है। ఇదే ప్రసంగి గ్రంథము यही सपोपदेशक में 9వ అధ్యాయము उसका 9वां अध्याय 7వ వచనాన్ని మనం చూస్తే, उसका 7 वचन में देखे, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం, सपोपदेशक 9वां अध्याय 7 वचन, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. सपोपदेशक 9वां अध्याय 7 वचन, अपने मार्ग पर चला जा, अपनी रोटी आनंद से खाया कर और मन में सुख मनाकर अपना दाखमधु पिया कर, क्योंकि परमेश्वर तेरे कामों से प्रसन्न हो चुका है। నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము అంటున్నాడు. तू जाकर आनंद के साथ तू खाया कर। భోజనం చేసేటప్పుడు, देखिए, भोजन करते समय అన్నపానములు పుచ్చుకునేటప్పుడు और खाने पीने के समय మనం ఎలా ఉండాలి అంటే हम कैसे रहना है, సంతోషంగా ఉండాలి. आनंद से रहना है, మన మనసు సంతోషంగా ఉండాలి. हमारा मन आनंद से रहना है। బోయజు మనసు సంతోషంగా ఉన్నది. बोएज का मन जो है आनंद से है, ఆయన అన్నపానములు పుచ్చుకున్నాడు. वो खाने पीना उसने ले लिया है। మనము కూడా అన్నపానములు పుచ్చుకునేటప్పుడు हम भी खाने पीते समय మనం సంతోషించాలి
ఆనందించే వారంగా ఉండాలి అని हम भी आनंद से रहना है, इसलिए దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. परमेश्वर हमें यहाँ पर बता रहे हैं। అయితే మనం ఎలా ఉండాలి అంటే परंतु हमें कैसे रहना है? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, पहले कुरिन्थी की पत्रिका, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక पहले कुरिन्थी की पत्रिका 10వ అధ్యాయము उसका 10वां अध्याय 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 31 वचन में यदि देखें, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక पहले कुरिन्थी की पत्रिका 10వ అధ్యాయము उसका 10वां अध्याय 31వ వచనం. उसका 31 वचन, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. इसलिए तुम चाहे खाओ या पियो, चाहे जो कुछ करो, सब कुछ परमेश्वर की महिमा के लिए करो। మనం ఏం చేసినా కూడా हम जो कुछ भी करें, మనం భోజనం చేస్తాము, हम भोजन करते हैं, రోజుకు 3 సార్లు, दिन में 3 बार करते हैं, అవసరమైతే 4 సార్లు, यदि अवसर पड़े 4 बार పానము करते हैं, చేస్తా ఉంటాం. పానము అంటే తాగుతాము. हम पीते हैं, ఇవన్నీ చేస్తానే ఉంటాం. ये सब हम करते हैं ప్రతిరోజు ఎన్నో సార్లు చేస్తా ఉంటాం. और हर दिन कितने बार हम करते हैं। అయితే మనం ఏమి చేసినా కూడా परंतु हम जो कुछ भी हम करें, దేవుని మహిమ కొరకు చేయాలి. परमेश्वर के महिमा के लिए इसे करना है। మనం ఈ అన్నం తింటున్నాము అంటే हम ये भोजन को खा रहे हैं అన్నం ద్వారా వచ్చేటువంటి శక్తిని और खाने के द्वारा जो शक्ति मिलता है, నీ పని కొరకు మేము వినియోగిస్తాము. हम आपके काम के लिए इस्तेमाल నీ करेंगे, పనిని మేము చేసే వాళ్ళంగా ఉంటాము. आपके काम को करने वाले हम నీ रहेंगे మహిమ కొరకు వినియోగించే వారంగా ఉంటాము. और आपके महिमा के लिए इसका इस्तेमाल करेंगे। ఈ విధమైనటువంటి ఆలోచనతోనే इस तरह के विचार के साथ మనం అన్నపానములు పుచ్చుకునేటువంటి వారంగా ఉండాలి. हम खाने पीने वाले रहना है దేవుని మహిమ కొరకు మనం చేసేటువంటి వారంగా ఉండాలి. और परमेश्वर के महिमा के लिए इसे करना है। ఇక్కడ ఆ బోయజును మనం గమనించినప్పుడు, यहाँ पर बोयज को हम देखे, బోయజు సంతోషంగా ఉన్నాడు అంటే बोयज जो है आनंद से है, ద్రాక్షారసం తీసుకున్నాడని కాదు. दाखरस उसने लिया इस कारण మనం नहीं। ఇంతకు ముందే చూస్తా వచ్చాము, हम इसके पहले हम देखते ఆ आए हैं। మానవులు సంతోషపరిచేది ద్రాక్షారసం అని. देखिए मनुष्य जो है, मनुष्य को आनंद करने वाला दाखरस है, दाखमधु है। అయితే ఇక్కడ బోయజు యొక్క సంతోషానికి కారణము परंतु यहाँ पर बोयज का आनंद का जो कारण है, ద్రాక్షారసం అయితే కాదు. दाखमधु तो नहीं है। ద్రాక్షారసం వల్ల తానేమి మత్తుడుగా లేడు. दाखमधु के कारण वो कितना ही जो है नशे में नहीं है। అతను గాని మత్తులో ఉన్నట్లయితే, यदि वो नशे में रहता, ద్రాక్షారసాన్ని గాని పుచ్చుకున్నట్లయితే, यदि वो दाखमधु को लिया తన होता, ధాన్యపు కుప్పను తను కాపాడుకోలేడు. उस अपने धान्य क्या उसका अनाज के ढेरे को वो संभाल कर नहीं మత్తులో रखता। నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, यदि नशे में जो है वो सोता होगा, దొంగలు వచ్చి ఆ ధాన్యాన్ని దోచుకొని వెళ్తారు. देखिए चोर आकर उसके अनाज को लूटे होते, కాబట్టి తను ద్రాక్షారసము వలన इसलिए उस दाखमधु के कारण మత్తుడుగా ఉండేటువంటి అవకాశం లేదు అక్కడ. वहाँ पर नशे में रहने का कोई भी अवसर नहीं है। కాబట్టి ఆ సంతోషానికి కారణం ఏంటంటే, उस आनंद का कारण क्या है? ఇక్కడ మనం గమనించినట్లయితే, यहाँ पर यदि हम ध्यान दें, అతను ఆ మత్తులో లేడు అనడానికి वो नशे में नहीं है इस कारण जो है, ఆ రాత్రి वो रात ఆ जो है, తర్వాత అతను జరిగించినటువంటి పనులు, उसके बाद जो कुछ उसने काम किया है, అతని యొక్క మాటలు, उसके जो बातें हैं, అతను మత్తులో ఉన్నాడని మనకేమాత్రం తెలియజేయవు. देखिए उस नशे में है किसी प्रकार से हमें वो बताते नहीं है। మరి బోయజు సంతోష హృదయాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి? और बोयज का उसके मन को आनंद रहने का कारण क्या है? ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు? क्यों वो इतना आनंद से है? మనసును సంతోషించున్నట్లు मन को आनंद रहने के लिए, అన్నపానాలు పుచ్చుకోవడానికి देखिए खाने पीने के लिए, దానికి కారణం ఏంటి? इसका कारण क्या है? ఎందుకంటే क्योंकि ఆనాడు యూదులకి उन दिनों में यहूदियों को, ఆ పంట కాలంలో और देखिए अनाज के दिनों వారు में పొందుకున్నటువంటి ధాన్యాన్ని బట్టి जो कुछ अनाज उन्होंने प्राप्त किया है, అవి ఎంతో ఆనందకరమైనటువంటి సమయాలు. वो जो है उनके कितना ही आनंद करने का समय है। యెషయా గ్రంథంలో మనం ఒక మాట మనం చూస్తే, यशायाह की पुस्तक में एक बात को देखिए, యెషయా గ్రంథము यशायाह की पुस्तक 9వ అధ్యాయము उसका 9वां अध्याय 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके तीसरे वचन के यदि देखें, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం, यशायाह की पुस्तक 9वां अध्याय 3रा वचन, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు, కోత కాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. यशायाह की पुस्तक 9वां अध्याय 3रा वचन, तूने जाति को बढ़ाया, तूने उसको बहुत आनंद दिया, वे तेरे सामने कटनी के समय का सा आनंद करते हैं और ऐसे मगन है जैसे लोग लूट बांटने के समय मगन रहते हैं। ఇక్కడ మనం గమనించినప్పుడు, यहाँ पर यदि हम ध्यान నీవు दें, జనమును విస్తరింపజేయుచున్నావు, तूने जाति को बढ़ाया है, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. तूने उसके आनंद को बहुत बढ़ाया है, ప్రజల యొక్క సంతోషాన్ని, प्रजाओं के आनंद को, యూదుల యొక్క సంతోషాన్ని, यहूदियों के आनंद को, ప్రతి ఒక్కరి సంతోషాన్ని हर एक के आनंद को, ఆయన వృద్ధిపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. उसको तू बढ़ाने वाला दिखाई ఎందుకనంటే, पड़ता है, क्योंकि కోత కాలమున మనుషులు సంతోషించున్నట్లు, क्योंकि कटनी के समय मनुष्य जो है आनंद करने के लिए, వారు విత్తనం
బాణం వేశారు, उसने जो धन्य जो పంట बोझा है పండిస్తూ వచ్చారు, उस खेती को उपजाऊ किया है, కోత కాలం వచ్చింది, कटनी का समय ఆ है కోత కోస్తూ వచ్చారు, और कटनी वो काट దాని रहा है, నుంచి ధాన్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. उसके द्वारा धान्य को अनाज को ఇది प्राप्त कर रहे ఇది हैं। ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ये बात कितना ही आनंद करने की बात है, ఆ రీతిగా వారి సంతోషాన్ని వృద్ధి పరుస్తా ఉన్నాడు. और इस रीति से जो है उसके उनके आनंद को वो बढ़ाते ఇక్కడ चला रहा है। బోయజును మనం చూసినట్లయితే यहाँ पर बोएज के यदि हम देखें, ఆ రీతిగానే తను పొలములో పంటను పొందుకున్నాడు. और इस रीति से उसने उसके खेत में जो है अनाज को प्राप्त किया है, ఆ దాన్ని బట్టి అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. అక్కడ और उसके कारण वो कितना ही आनंद से है। యెషయా గ్రంథంలోని మరొక మాటను మనం చూస్తే यशायाह की पुस्तक में और एक बात यदि देखें, 16వ అధ్యాయము उसका 16 अध्याय 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 10 वचन में देखें, యెషయా గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం, यशायाह की पुस्तक 16 अध्याय 10 वचन, ఆనంద సంతోషములు ఫలభరితమైన ఫలము నుండి మానిపోయాను, ద్రాక్ష తోటల్లో సంగీతము వినపడదు, ఉత్సాహధ్వని వినపడదు, గానుగల్లో ద్రాక్ష గళ్ళను తొక్కువాడు ఎవడను లేడు, ద్రాక్షల తొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను అంటున్నాడు. यशायाह की पुस्तक 16 अध्याय 10 वचन, फलदायी बारियों में से आनंद और मगन जाती रही, दाख की बारियों में गीत न गाया जाएगा, न अर्श का शब्द सुनाई देगा, और दाख रस के कुंडों में कोई दाख न रौंदेगा, क्योंकि मैं उनके अर्श के शब्द को बंद करूंगा। ఇక్కడ మోయాబును గురించి, यहाँ पे मोआबी के विषय में, మోయాబీలను గురించి मोआबियों के विषय में దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. परमेश्वर उनके विषय में बताने की बात है। 10వ వచనంలో మొదటి భాగంలో మనం చూసినట్లయితే, और 10 वचन में पहले भाग को यदि देखें, ఆనంద సంతోషములు ఫలభరితమైన ఫలము నుండి మానిపోయాను. फलदायी बारियों में से आनंद और मगनता जाती रही। అంటే ఆనంద సంతోషాలు ఎక్కడి నుంచి వస్తాయి? और देखिए आनंद और खुशी कहाँ से आते हैं? ఫలభరితమైన ఫలము నుండి వస్తాయి. फलदायी बारियों से, खेतों से आते हैं। ఎప్పుడైతే వారి యొక్క పొలాలు సమృద్ధిగా పండుతాయో, जब उनके जो खेत है समृद्धि के साथ बहुतायी से बढ़ते हैं, అప్పుడు వారిలో సంతోష ఉల్లాసములు ఉంటాయి, तब उनके आनंद में हर्ष और आनंद होता है, ఆనంద సంతోషాలు అనేటువంటివి ఉంటాయి. आनंद और खुशी वहाँ पे रहती है। కాబట్టి ఇక్కడ బోయస్ను మనం గమనించినప్పుడు, यहाँ पर बोयज के यदि हम ध्यान दें, బోయస్ సంతోషించడానికి, बोयज जो है आनंद करने के తన लिए, మనసును సంతోషించినట్లు अपने मन को आनंद करने के लिए అన్నపానములు పుచ్చుకుంటున్నాడు. అంటే वो खा रहा और पी रहा है, తను పొందుకున్నటువంటి పంటను బట్టి. और उसने जो अनाज उसने प्राप्त किया है उसके कारण, కాబట్టి అంత సంతోషంగా ఉన్నాడు. इसलिए इतना आनंद से वो है। ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూసినట్లయితే, और व्यवस्था विवरण में एक बात को देखिए, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 16వ అధ్యాయము, उसका 16 अध्याय, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము व्यवस्था विवरण उसका 16 अध्याय 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 15 वचन में देखिए, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనం, व्यवस्था विवरण 16 अध्याय 15 वचन, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను, నువ్వు నిశ్చయంగా సంతోషింపవలెను. व्यवस्था विवरण 16 अध्याय उसका 15 वचन, जो स्थान यहोवा चुन ले उसमें तू अपने परमेश्वर यहोवा के लिए 7 दिन तक पर्व मानते रहना, क्योंकि तेरा परमेश्वर यहोवा तेरी सारी बढ़ती में और तेरे सब कामों में तुझको आशीष देगा, तू आनंद ही करना। నువ్వు నిశ్చయంగా సంతోషించాలి అంటున్నాడు. तू निश्चय आनंद करना है। ఆ దినాల్లో ఇజ్రాయేలీలకు చెబుతున్నటువంటి మాట, और उन दिनों में इजराइल से कहती हुई जो बात है, మనకు కూడా చెప్తున్నటువంటి మాటే. हमसे भी वो बातें कर रहा है, మనం నిశ్చయముగా సంతోషించేటువంటి వారంగా ఉండాలి. हम निश्चय आनंद करने वाले रहना है। అదే అపొస్తలుడైన పౌలు కూడా చెప్తూ ఉన్నాడు. यही बात जो है प्रेरित पौल कह रहा है, ఆనందించండి, మరలా చెబుతున్నా మీరు ఆనందించండి आप అంటున్నాడు. आनंद करो, मैं फिर से कहता हूँ आप आनंदित रहो। ఎందుకు ఈ సంతోషము, क्यों ये आनंद है, ఎందుకు ఈ ఆనందము? क्यों ये खुशी है? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, प्रभु क्या करता है? దేవుడు నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. क्योंकि तेरा परमेश्वर हुआ तेरे सारी बढ़ती में और सब कामों में तुझको आशीष देगा। నువ్వు వ్యవసాయం చేసేటప్పుడు ఎంతో ప్రయాసం చేస్తున్నావు, तू जो है जो व्यापार करते समय या खेती करते समय कितने प्रयास कर रहा है। నువ్వు విత్తనాలు వేస్తూ ఉన్నావు, आप जो है अनाज को बो रहे हैं, ఎరువు వేస్తూ ఉన్నావు, आप खत डाल रहे हो, నీరు పెడుతూ ఉన్నావు, वहाँ पे पानी डाल रहे हो, ఎంతో శ్రమ చేస్తా ఉన్నావు. कितने ही श्रम आप कर रहे हो। నీ చేతి పనులన్నింటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. तेरे सब हाथ के कामों को प्रभु तुझे आशीष देगा। మంచి ఫలాన్ని నువ్వు పొందుకున్నావు, अच्छे फल को तूने प्राप्त किया है, మంచి ధాన్యాన్ని నువ్వు పొందుకున్నావు. अच्छे अनाज को तूने प्राप्त किया కాబట్టి है। నువ్వు
నువ్వు నిశ్చయంగా సంతోషించాలి. इसलिए तू निश्चय आनंद करना है। దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, परमेश्वर के आशीषों के कारण, నువ్వు పొందుకున్నటువంటి పంటను బట్టి तूने जो अनाज प्राप्त किया उसके कारण మనము సంతోషించేటువంటి వారంగా ఉండాలి. हम जो है आनंद करने वाले ऐसे रहना है। బోయజు ఆ రీతిగా సంతోషిస్తా ఉన్నాడు. वो जो है इस रीति से जो है वो आनंद कर रहा है। ఆ తూర్పుర పట్టిన తర్వాత वो जो उसके अनाज को जो है चलने के बाद या उसको వచ్చినటువంటి करने के ధాన్యపు बाद కుప్పను చూసి जो कुछ अनाज उसने उसको उस झुंड को या फिर उस कट्टे को देखकर తన మనస్సు ఎంతో సంతోషిస్తా ఉన్నాడు. उसका मन कितना ही आनंदित हो रहा है। మరి మన మనసును సంతోషించాలి అంటే यदि हमारा मन जो है आनंद करना है तो మనం ఏం చేయాలి అంటే हमें क्या करना है। ద్వితీయోపదేశ కాండంలోనే और व्यवस्था विवरण में 4వ అధ్యాయము, उसका 4था अध्याय, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము व्यवस्था विवरण उसका 4था अध्याय 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 40 वचन में देखते हैं। 4వ అధ్యాయం 40వ వచనం. 4था अध्याय उसका 40 वचन। మరియు నీకును నీ తర్వాత నీ సంతానము వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుతున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. व्यवस्था विवरण 4था अध्याय उसका 40 वचन। और तू उसकी विधियों और आज्ञाओं को जो मैं आज तुझे सुनाता हूँ मानना, इसलिए कि तेरा और तेरे पीछे तेरे वंश का भी भला हो, और जो देश तेरा परमेश्वर यहोवा तुझे देता है उसमें तेरे दिन बहुत वरन सदा के लिए हो। మనము కాదు, हम नहीं, మన తర్వాత మన పిల్లలు కూడా हमारे बाद हमारे बच्चे भी క్షేమంగా ఉండాలి అంటే यदि अच्छे से रहना है तो దేవుడు మనకిచ్చినటువంటి దేశంలో, परमेश्वर हमें जो देश दिया उस देश में, మనకిచ్చినటువంటి ఆయుష్లో हमें जो आयु दिया है उस आयु में దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి అంటే और दीर्घायु रहना है तो నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. तो आज तू जो विधियों और आज्ञा जो मैं आज तुझे सुनाता हूँ उसे मानना है। దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను परमेश्वर जो आज्ञा दिया है उस మనం आज्ञा को గైకొన్నట్లయితే यदि उसे मानते आते हैं మనకి క్షేమం కలుగుతుంది, हमें भलाई होगा మన బిడ్డలకు కూడా క్షేమం और కలుగుతుంది. हमारे बच्चों को भी भलाई होगा। మనమే కాదు గాని हमारे लिए नहीं, మన బిడ్డలు కూడా దీర్ఘాయుష్తో ఉండేవారుగా हमारे ఉంటారు. बच्चे भी दीर्घायु के साथ वो रहेंगे। ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే, और इर्मिया की पुस्तक में एक बात को देखते हैं। ఇర్మియా గ్రంథము इर्मिया की पुस्तक 7వ అధ్యాయము, उसका 7वां अध्याय, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము इर्मिया की पुस्तक 7वां अध्याय 22 23 వచనాల్లో మనం చూసినట్లయితే, और 22 और 23 वचन में देखिए। యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 7వ అధ్యాయం 22 23. इर्मिया 7वां अध्याय 22 और 23 वचन। నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు, అటు వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇవ్వలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. देखिए इर्मिया की पुस्तक 7वां अध्याय 22 और 23 वचन। क्योंकि जिस समय मैंने तुम्हारे पूर्वजों को मिस्र देश में निकाला उस समय मैंने उन्हें होम बलि और मेल बलि के विषय में कुछ आज्ञा न दी थी, परंतु मैंने उनको ये आज्ञा दी। ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, यहाँ पर परमेश्वर क्या बातें कह रहे हैं। మీరు నా మాటలను అంగీకరించి నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున, देखिए मैंने आपके पूर्वजों को मिस्र से जब से छुड़ाया है, వారి దగ్గర నుంచి నేనేం కోరుకోలేదు. उनके पास से मैंने कुछ चाह नहीं रखा వారు है। నాకు దహన బలులు అర్పించాలని గాని, वो होम बलि करने के लिए नहीं బలులు कहा, అర్పించాలి గాని, मेल बलि चढ़ाने के लिए नहीं कहा, వారితో నేనేం చెప్పలేదు. उनसे मैंने कुछ कहा नहीं है, అటువంటి వాటి గురించి నేను ఏ ఆజ్ఞ కూడా ఇవ్వలేదు और వాళ్ళకి. इसके विषय में कुछ आज्ञा मैंने नहीं दिया है, అయితే ఈ ఆజ్ఞను మాత్రమే వాళ్ళకి ఇచ్చాను అంటారు. परंतु ये आज्ञा मैंने उसे दिया है। ఏం ఆజ్ఞ ఇచ్చాడు? वो कौन सी आज्ञा दिया है? 23వ వచనాన్ని మనం చూస్తే 23 वचन में देखिए అది ఏదనగా, वो क्या है। నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. परंतु मैंने उनको यह आज्ञा दी कि मेरे वचन को मानो, तब मैं तुम्हारा परमेश्वर हूँगा और तुम मेरी प्रजा ठहरोगे, और जिस मार्ग की मैं तुम्हें आज्ञा दूँ उसी में चलो, तब तुम्हारा भला होगा। ఈ దినాల్లో మనల్ని కూడా और इन दिनों में हम भी దేవుడు మన దగ్గర నుంచి బలులు కోరడం లేదు, परमेश्वर हमारे से जो है होम बलि దహన नहीं चाह रहे బలులు हैं, కోరడం లేదు. मेल बलि नहीं चाह रहे हैं। దేవుడు కోరుకునేది ఏంటంటే, परमेश्वर क्या चाह रख रहे हैं, ఒక ఆజ్ఞను మనకిచ్చి जो आज्ञा हमें दे रहे ఆ हैं ఆజ్ఞను పాటించమనే అంటూ उस ఉన్నాడు. आज्ञा को मानने के लिए कह रहे हैं। నా మాటలు మీరు అంగీకరించిన ఎడల यदि मेरी बातों को आप सुनोगे నేను మీకు దేవుడనై ఉంటాను, मैं तुम्हारा परमेश्वर हूँगा, మీరు నాకు ప్రజలై ఉంటారు, तुम मेरे प्रजा रहोगे, మీకు క్షేమం కలుగుతుంది, तुम्हारा
तुम्हारा भला होगा మీరు నడుచుకునే మార్గం అంతట్లో కూడా నేను మీకు తోడుగా ఉంటాను. और जिस मार्ग में तुम चलोगे मैं उस मार्ग में मैं तुम्हारे साथ चलूंगा. కాబట్టి మనకి క్షేమం కలగాలి అంటే इसलिए हमारा भला होना है तो మనము కూడా మనసును సంతోషించే వారంగా ఉండాలి हम भी అంటే मन से आनंदित करना है. దేవుని ఆజ్ఞను మనం అనుసరించే వారంగా ఉండాలి. प्रभु की आज्ञा को मानने वाला रहना है. ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడిచేటువంటి వారంగా ఉండాలి. जो मार्ग प्रभु परमेश्वर दिखा रहे हैं उस मार्ग पे चलने वाले हमें रहना है. రూతు గ్రంథము మరొక మారు మనం చూసినట్లయితే रूत की पुस्तक फिर एक बार से हम देखते हैं. రూతు గ్రంథము रूत की पुस्तक 3వ అధ్యాయము उसका 3रा अध्याय 7వ వచనాన్ని మనం చూసినట్లయితే 7 वचन यदि देखें. రూతు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. रूत की पुस्तक 3रा अध्याय 7 वचन. బోయజు మనసును సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనేను. जब बोए जो है खा पी चुका और उसका मन आनंदित हुआ तब जाकर अनाज के ढेर के एक सिरे पर लेट गया. तब वो चुपचाप गई और उसके पाँव उगाड़ के लेट गई. బోయజు మనసుని ఎంతగానో సంతోషంతో ఉన్నాడు. बोए जो है उसके मन से कितना ही आनंदित है. తను అన్నపానములు పుచ్చుకున్నాడు. वो खा पी चुका है అన్నపానములు పుచ్చుకున్న తర్వాత లోపలికి వెళ్ళాడు. और खाने पीने के बाद वो अंदर गया है. ఇంతకు ముందు కూడా మనం చెప్పాము, इसके पहले हमने बताया है. నువ్వు లోపలికి వెళ్ళాలి అని చెప్పి నయోమి తెలియజేసినట్లుగా और तू अंदर जाना है जिस तरह से नोएमी ने कहा है. 4వ వచనంలో और चौथे वचन में 3వ అధ్యాయం 4వ వచనం. रूत की पुस्तक 3रा अध्याय 4था वचन. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి और जब वो लेट जाए तब उसके लेटने के स्थान को देख लेना. फिर भीतर जाकर లోపలికి వెళ్ళాలని చెప్పి తెలియజేసింది. और भीतर जाना है उसने कहा है. అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొని వాళ్ళని కూడా తెలియజేసింది. उसके पाँव उघाड़ के लेट जाना ये भी कहा है. ఆ రీతిగానే ఇక్కడ రూతు చేస్తూ ఉన్నది. और इस रीति से जो रूत जो है कर रही है. బోయజు మనసును ఎంతగానో సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు. बोएज का मन कितना ही आनंदित हुआ है. అన్నపానములు పుచ్చుకున్న తర్వాత और खाने पीने के बाद తను లోపలికి పోయినటువంటి వాడిగా ఉన్నాడు. वो भीतर गया है. బహుశా ఆ దినాలలో उन दिनों में అక్కడ ఆ ధాన్యమునకు వాళ్ళకి రక్షణగా గుడారాలు వేసి ఉంటారు. और उस अनाज के जो है ढेरे को जो है उस संरक्षण के लिए ఆ గుడారంలో తన ధాన్యాన్ని పోస్తూ వచ్చారు. उस झोपड़ियों में उसका धान्य को डाला होगा. ఆ గుడారంలోనే ఆ ధాన్యం పక్కనే అతను పండుకున్నాడు. और उस झोपड़ियों के में जो है उसको वहां पर ढेरे के पास वो लेटा है. అందుకనే లోపలికి వెళ్ళి పండుకున్నాను అని చెప్పి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. और भीतर जाकर वो लेटा है ऐसे लिखा है. లోపలికి వెళ్ళి పండుకోవడం అనేది और भीतर जाकर जो लेटना जो है ఇదే అధ్యాయంలో और इसी अध्याय में 4 సార్లు మనకి తెలియజేయబడుతూ వచ్చింది. और 4 बार हमें बताया गया है. ఇంతకు ముందే మనం చదివాము 4వ వచనంలో. और इसके पहले ही 4थे वचन में हमने पढ़ा है. ఈ 7వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. और 7वें वचन में हम देखते हैं. 8వ వచనంలో కూడా మనం చూసినప్పుడు और 7वें वचन में हम यदि देखें మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. देखिए आधी रात को वो पुरुष चौक पड़ा और आगे की ओर झुककर क्या पाया कि उसके पाँव के पास कोई स्त्री लेटी है. ఇంకా మనం చూసినట్లయితే और यदि देखें 14వ వచనంలో కూడా మనం చూస్తే और 14 वचन में और देख सकते हैं. 14వ వచనం. 14 वचन. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచాను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను. 14 वचन. तब हो उसके पाँव के पास भोर तक लेटी रही और इससे पहले कि कोई दूसरे को पहचान सके वो उठी. तब बोएज ने कहा कोई जानने पाए कि खलियान में कोई स्त्री आई थी. బోయజ్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. बोएज जो है कितना ही आनंद से है. అన్నపానములు పుచ్చుకున్నాడు. वो खाया पिया है. పుచ్చుకున్న తర్వాత వెళ్ళి పడుకున్నాడు. और खाने पीने के बाद जो है वो जाकर लेटा है. పడుకున్న వెంటనే నిద్ర రాదు. देखिए फिर से तुरंत लेटने के बाद जो है नींद नहीं आती है. మనకైనా కూడా అంతే. हमें भी ऐसा है. కొంత సమయం పడుతుంది. थोड़ा समय लगता है. అట్లానే బోయజ్ కూడా కొంత సమయము పట్టి ఉండవచ్చు. और इस तरह जो है बोएज को भी थोड़ा समय लगा होगा. తనకున్నటువంటి సంతోషాన్ని బట్టి, उसके मन में जो आनंद है उसके कारण, తను తిన్నటువంటి అన్నపానములను బట్టి, और जो भोजन उसने खाया है उसके कारण అతను త్వరగానే నిద్రపోయి ఉండవచ్చు. वो जल्दी वो सोया होगा. నిద్రపోయేంత వరకు కూడా తను వేచి ఉన్నది. देखिए नींद आने तक जो है वो बाट जोई है. రూతు వేచి ఉన్నది. रूत जो है बाट जोई है. వేచి ఉన్న తర్వాత और बाट जोने के बाद అతడు నిద్రించాడు అని తెలుసుకున్న తర్వాత, वो लेट चुका है सोया है ये जानने के बाद, తనకు ఒక నమ్మకము కలిగిన తర్వాత जब वो एक विश्वास में आई तब जो है తను వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పండుకున్నది. वो जाकर उसके पैरों के पास वो लेटी है. ఇక్కడ మనము గమనించినట్లయితే यदि हम यहाँ पर ध्यान दें, బోయజు ఒక పురుషుడిగా ఉన్నాడు. बोएज जो है एक पुरुष की नाई है. ఆ రూతు ఒక స్త్రీగా ఉన్నది. और रूत जो है एक स्त्री की नाई है.
ఒక స్త్రీ ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి और एक स्त्री जो है एक पुरुष के पास जाकर నిద్రిస్తున్నటువంటి ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి और सोए हुए एक पुरुष के पास जाकर అతని కాళ్ళ యొక్క పండుకోవటం అనేటువంటిది अपने उसके पैरों के पास जाकर सोना जो है, ఇక్కడ చాలా మంది దీన్ని తప్పుగా భావించేటువంటి వారుగా ఉంటారు. इस बात को बहुत तरह जो लोग हैं गलत सोच बैठते हैं। అయితే ఇక్కడ ఆమె చేసినటువంటి పనిని మనం గమనించినట్లయితే यदि हम उसने जो काम उसने किया है यदि उसके ऊपर ध्यान दे, ఆమె వెళ్ళి वो जाकर తన పాదముల యొద్ద పండుకున్నదే గాని उसके पैरों के पास वो लेटी है, తన పాదాలకు తగలలేదు, उसके पैरों से वो छुई नहीं है తన పాదాలను స్పర్శించలేదు, और उसके पैरों से वो स्पर्श नहीं किया है తన పాదాలను తట్టి లేపలేదు, और उसके पैरों को छू कर उसे उठाया नहीं है, ఆ కాళ్ళ దగ్గర పండుకున్నది అంతే. सिर्फ उसके पैरों पर जाकर लेटी है। తను పండుకోవడం ద్వారా उस लेटने के द्वारा తను అతని కాళ్ళకు తగలడం ద్వారా और वो जो है उसके पैरों से लगने के द्वारा, అతనిని లేపాలనేటువంటి ఉద్దేశం ఆమెకి ఏమాత్రము లేదు. देखिए उसको उठाने का किसी प्रकार से उसे उद्देश्य नहीं है। తను ఎప్పుడైతే లేస్తాడో, जब वो उठेगा, తనని ఎప్పుడైతే చూస్తాడో, तब वो उसे जब देखेगा, అప్పటి వరకు కూడా తను వేచి ఉండాలని ఉన్నది. तब तक जो है वो बाट जोना है, తన పాదాల యొద్ద ఉండాలని ఉన్నది. उसके पैरों के पास रहना है, ऐसा सोचा ఎంతో है। వినయముతో, कितने ही नम्रता के ఎంతో साथ, విధేయతతో कितने ही आज्ञाकारिता के తన साथ, పాదాల యొద్ద ఆమె స్థానాన్ని కోరుకున్నదిగా ఉన్నది. और उसके पैरों के पास जो है उस स्थान को उसने चाह रखा है। చాలా మంది ఈ సందర్భాన్ని ఏం చేస్తారు అంటే और बहुत सारे जो लोग हैं इस संदर्भ को क्या करते हैं, అపార్థం చేసుకునేటువంటి వారుగా वो ఉంటారు. गलत सोच बैठते हैं। అతను ఒక పురుషుడు, वो एक पुरुष है, ఆమె ఒక స్త్రీ. वो एक स्त्री है, తన పాదాల యొద్ద పండుకున్నప్పుడు उसके पैरों के पास लेटी है, ఏమి జరగకుండా ఉంటుందా? क्या कुछ नहीं हो सकता है क्या? రకరకాల మనుషులు ఉంటారు, तरह तरह के लोग हो सकते हैं, రకరకాల ఆలోచనలు ఉంటా तरह तरह ఉంటాయి. के विचार हो सकते हैं, అయితే దేవుడు ఆ ఆలోచనలన్నీ కూడా కొట్టివేసేటువంటి వాడు. परंतु ऐसे विचारों को परमेश्वर जो है उसे पोष डालता है। మన ఆలోచనలు స్థిరంగా ఉండవు. हमारे विचार स्थिर नहीं रहते हैं। దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, परमेश्वर जो कुछ उद्देश्य है ఆ ఇరువురి పట్ల उस दोनों के विषय దేవుని में, యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, परमेश्वर उद्देश्य क्या है, దేవుని చిత్తం ఏమై ఉన్నదో परमेश्वर की इच्छा क्या है, దాన్నే జరిగిస్తాడు ఆయన. वही वो पूरा करेगा। కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, और कुछ लोग का विचार कैसे रहता है, యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే, एशिया की पुस्तक में एक बात को देखिए, యెషయా గ్రంథము एशिया की पुस्तक 5వ అధ్యాయము, उसका 5वां अध्याय, యెషయా గ్రంథము 5వ అధ్యాయము एशिया की पुस्तक उसका 5वां अध्याय 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, और उसका 20 वचन में देखे, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపు చేదు అనియు ఎంచుకుని వారికి శ్రమ అంటున్నాడు. एशिया की पुस्तक 5वां अध्याय उसका 20 वचन, आए उन पर जो बुरे को भला और भले को बुरा कहते हैं, जो अंधियारे को उजाला और उजाले को अंधियारा ठहराते हैं, और कड़वे को मीठा और मीठे को कड़वा कर मानते हैं। కొంతమంది యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, और कुछ लोगों का विचार कैसे रहता है, కీడు జరిగినా కూడా అది మేలు అనుకుంటా ఉంటారు, कुछ बुरा हो गया तो उसको भला समझते हैं, మేలు జరుగుతున్నా కూడా అది కీడు అనుకుంటా और कुछ ఉంటారు, अच्छा होता है तो उसको बुरा समझते हैं, చీకటిని వెలుగు అనుకుంటా ఉంటారు, अंधकार को उजाला समझते हैं, వెలుగుని చీకటి అనుకుంటా ఉంటారు. और उजालों को अंधियारा समझते हैं। ఇట్లా ఒకదాన్ని ఇంకో దానిగా అనుకునేటువంటి వాళ్ళకి इस तरह से एक को दूसरा जो समझना శ్రమ लोग అంటున్నాడు. उनके लिए श्रम है। అక్కడ ఏమి జరగకపోయినా కూడా वहाँ पर कुछ नहीं हुआ है, అక్కడ ఏదో జరిగి ఉంటది అని वहाँ చెప్పి पर कुछ हुआ होगा ऐसा ఎవరైతే सोचकर, ఆలోచిస్తా ఉంటారో ऐसे जो कोई सोचता है, అటువంటి వారికి శ్రమ అంటున్నాడు. ऐसे लोग के लिए श्रम है कह रहा है। చేదు తీపని, देखिए कड़वा मीठा है करके తీపు చేదని और मीठा कड़वा है करके, ఎంచుకునేటువంటి వారికి శ్రమ అంటున్నాడు. ऐसे जो सोचते हैं उनके लिए श्रम है। ఇలాంటి వారు చాలా మంది ఉంటా ఉంటారు. ऐसे इस तरह के लोग बहुत लोग होते हैं, తప్పుడు ఆలోచనలతో, गलत विचारों के साथ, తప్పుడు అభిప్రాయాలతో, गलत सोच के साथ, లేనిపోని నిందలు వేసేటువంటి వాళ్ళు और जो नहीं है ऐसे निंदा को डालने वाले, అనేక మంది ఉంటా ఉంటారు. ऐसे बहुत लोग होते हैं। అయితే అక్కడ దేవుని ఉద్దేశాలు మనం గ్రహించే వారంగా ఉండాలి. परंतु यहाँ पर हम प्रभु के उद्देश्य को समझने वाले, ग्रहण करने वाले रहना है। రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తే, रोमियो की पत्रिका में एक बात देखते हैं, రోమీలకు రాసినటువంటి పత్రిక रोमियो की पत्रिका మొదటి అధ్యాయము उसका पहला अध्याय 28వ వచనం నుంచి మనం చూసినట్లయితే, और 28 वचन से यदि हम देखें, ఇలాంటి వారు ఎలాంటి వారు అనేది దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తాడు. ऐसे लोग कैसे हैं यहाँ पर परमेश्वर हमें बता रहे हैं। అక్కడ ఏమి జరగకపోయినా కూడా, वहाँ पर कुछ नहीं हुआ है వాళ్ళ మధ్య ఏమి లేకపోయినా और కూడా, उनके बीच में कुछ भी नहीं है, అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి, वहाँ पे ऐसा कुछ हो रहा है ఆయన ఒక सोचकर, పురుషుడు అని, वो एक पुरुष है, ఆమె ఒక స్త్రీ అని वो एक చెప్పి, स्त्री है सोचकर, ఆ రాత్రి వేళ उस रात के ఒక समय, మంచం మీద వారు ఉన్నారని చెప్పి, और एक पलंग पे वो लेटे हैं, తన కాళ్ళ వద్ద ఆమె ఉన్నదని उसके पैरों के पास वो है, ఏదో అనుకునేటువంటి వాళ్ళు ऐसे कुछ तो है सोचकर, सोचने ఎలాంటి वाले వారు అంటే, वो कैसे है, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. रोमियो की पत्री पहला अध्याय 28 वचन, जब उन्होंने परमेश्वर को पहचानना न चाहा
तो परमेश्वर ने भी उन्हें उनके निकम्मे मन पर छोड़ दिया कि वे अनुचित काम करें। ఇలాంటి వారు ఏం చేస్తారు అంటే ऐसे लोग क्या करते हैं? దేవునికి చోటు లేదు వాళ్ళ హృదయంలో. होते कि उनके हृदय में परमेश्वर के लिए किसी प्रकार स्थान नहीं है। ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు ఉంటాయి, हमेशा बुरे विचार करते हैं చేయరాని కార్యాలు వాళ్ళు చేస్తా ఉంటారు. और जो काम नहीं करने हैं वो काम वो करते हैं। అందుకని దేవుడు ఏం చేశాడు అంటే इसलिए परमेश्वर क्या करते हैं? వారిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తూ వచ్చాడు. उन्हें जो उनके भ्रष्ट मन को ले सौंप दिया है। 29వ వచనంలో మనం చూస్తే 29 वचन में देखते हैं, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, इसलिए सब प्रकार के अधर्म के कारण వాళ్ళు ఇప్పుడు కూడా నీతి జరిగించేటువంటి వాళ్ళు కాదు, वो कभी भी धर्म का काम वो करते नहीं है। దుష్టత్వము చేతను दुष्टता के काम, దుష్ట క్రియలు జరిగిస్తా ఉంటారు, दुष्ट के काम वो करते हैं, లోభము చేతను लोभ करते हैं, ఈర్ష్య చేతను నిండుకొని भैरभाव से वो भरकर మత్సరము నరహత్య కలహము కపటము వైరమని మాటతో నిండిన వారై ढा हत्या और झगड़ा और छल के ऐसे काम को करने वाले, కొండగాండ్రును ईर्ष्या बनने वाले అపవాదుకులను और चुगलखोर దేవద్వేషులను और परमेश्वर से घृणा करने वाले, హింసకులను, हिंसक, అహంకారులను डिंगमार, బింకములాడువారును डिंगमार, చెడ్డ వాటిని కల్పించువారును बुरी बुरी बातों को बनाने वाले, కన్నులకు అవిధేయులను माता पिता की आज्ञा न मानने वाले, అవివేకులను निर्बुद्धि, మాట తప్పువారును बातों को भटकने वाले, అనురాగ రహితులను माया रहित నిర్దయులు. और निर्दय है। ఇటువంటి గుణాలన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. इस प्रकार के गुण जो है उनके अंदर रहते हैं। ఎవరు వీళ్ళంతా కూడా ये सब कौन है? దేవుని చిత్తాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు. परमेश्वर की इच्छा को न ग्रहण करने वाले। దేవుని చిత్తము జరుగుతూ ఉన్నప్పుడు जब परमेश्वर की इच्छा होता है దానిలో తప్పులు వెతికేటువంటి వారు, उसके अंदर जो है गलती को ढूंढने वाले, ఇటువంటి వారు ఉంటారన్నమాట. ऐसे लोग होते हैं। 32వ వచనాన్ని మనం చూస్తే और 32 वचन में देखिए, ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగినవారు. देखिए वो तो परमेश्वर की ये विधि जानते हैं कि ऐसे ऐसे काम करने वाले मृत्यु के दंड के योग्य है। మరణానికి తగినవారు అను वो मृत्यु के दंड के योग्य है। దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి परमेश्वर के न्याय के कामों को वो अच्छे से जानते हैं। ఇలాగా మనం చేసినట్లయితే, यदि हम ऐसे करते हैं, ఇలాగ మనం ఆలోచించినట్లయితే, यदि हम इस प्रकार से सोचते हैं, ఇలాగా చెడు వాటిని మనం కల్పిస్తా ఉన్నట్లయితే, इस प्रकार के बुरे बातों को हम उसमें मिलावट करते మనకు हैं, మరణం తప్పదని ఎరిగి ఉండి देखिए हमें मृत्यु का दंड निश्चय है ये जानकर వాటిని చేయిస్తున్నారు. वो करते हैं। ఇది మాత్రమే కాక इतना ही नहीं, వాటిని అభ్యసించు వారితో उनके साथ जो प्रयास करने वाले సంతోషంగా సమ్మతించుతున్నారు. ऐसे काम करते हैं, उनके साथ प्रसन्न वो भी हो रहे हैं। ఇటువంటి చేసేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ऐसे काम करने वाले बहुत सारे लोग हैं అటువంటి వాళ్ళతోటి సంతోషంతో సహవాసం చేస్తా ఉన్నారు. और ऐसे लोगों के साथ आनंद के साथ जो है उनके साथ संगति को रख रहे हैं। దేవుని యొక్క ఉద్దేశాలను మనం గుర్తెరగాలి. परमेश्वर के उद्देश्यों को हमें उसको पहचान लेना है। మన జీవితంలో हमारे जीवन में అనేక పరిస్థితుల్లో तरह तरह की परिस्थिति మనం में కోరుకున్నది సాధించుకోవడానికై जो हमने चाह रखा है उसे प्राप्त करने के लिए మనము దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళంగా ఉండాలి. हम परमेश्वर के ऊपर आधारित होकर रहना है। తనకు విశ్రాంతి అవసరం. उसे उन्हें विश्रांति की जरूरत है। రూతుకి బోయజ్ వలన విశ్రాంతి అనేది అవసరం. रूत को जो है बोझ से जो है विश्रांति की जरूरत है। తను విడిపించగలిగినటువంటి వాడు, उसे वो छुड़ाने वाला व्यक्ति है, తన సమీప బంధువుడు, उसके निकट का जो बंधु रिश्तेदार है, తన ద్వారా తను విడిపింపబడాలి. उसके द्वारा जो छुड़ान जाना है తన ద్వారా బంధువు ధర్మము జరిగించబడాలి. और उसके द्वारा जो रिश्तेदार का या बंधु का काम वो करना है। ఇక్కడ తొందరపడినందువల్ల ఉపయోగం ఏమి లేదు. यहाँ पे जल्दी करने के द्वारा किसी प्रकार उपयोग नहीं है। దేవుని చిత్తానికి తను అప్పగించుకుంటా ఉన్నది. परमेश्वर की इच्छा को अपने आप को सौंप रही है। తన పాదముల యొక్క వేచి ఉండేటువంటి ఆ గుణాన్ని కలిగి ఉన్నది. उसके पैरों के पास जो है बाढ़ जोने का जो गुणों को उसने प्राप्त किया है। చాలా మంది ఏం చేస్తారు అంటే बहुत देर लोग क्या करते हैं, వారు అనుకున్నటువంటి పరిస్థితులు లేనప్పుడు जो उन्होंने सोचा है वैसे परिस्थिति नहीं है, జరుగుతున్నటువంటి పరిస్థితులను और जो कुछ हो रहा है उस परिस्थितियों में మార్చడానికి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. उसको बदलने का प्रयास वो करते हैं। ఇట్లా కాదు నేను చేయాల్సింది, ऐसा नहीं वो करने का, ఇదిగో ఈ విధంగా చేద్దామని देखो చెప్పి इस प्रकार से करना है। దేవుని చిత్తం ఏమై ఉన్నదో परमेश्वर इच्छा क्या है దాన్ని గుర్తించకుండా उसको न समझते దానికి हुए వ్యతిరేకంగా చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. उसके विरोध में काम करने वाले रहते हैं। కానీ రూతు అలాంటిది కాదు. परंतु रूत इस प्रकार की नहीं తన है। పాదముల యొద్ద పండుకున్నది. उसके पैरों के निकट वो सोई है। తన సంకల్పము వేరు. उसकी संकल्प अलग है। అది బోయజ్కి తెలియజేయాలని వచ్చింది. ये बोयज को बताने के लिए आई है। తను తొందర పెట్టడం ఇష్టం లేదు. उसको जल्दबाजी करने की उसे इच्छा नहीं है। తనకు తెలియజేసేటువంటి సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నది. उसको बात बताने के समय की वो बात जो रही है। తను ఎప్పుడైతే మెలకు వస్తుందో, जब भी उसको जो जाग उठेगा, తను ఎప్పుడైతే మేలుకుంటాడో जब वो उठेगा,
అప్పటి వరకు వేచి ఉన్నది, तब तक उसने बाट जो है తన పాదముల యొద్ద పడుకున్నది, उसके पैरों के निकट सोया है, తనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, वो किसी प्रकार को उसको डिस्टर्ब नहीं తన करते हुए, శరీరం తనకు తగలకుండా अपना शरीर उसको न लगते हुए ఎంతో జాగ్రత్తగా कितने ही जागरूकता తన के साथ కాళ్ళ మీద ఉన్నటువంటి బట్టను తీసి उसके पैरों के पास जो वस्त्र है उसे निकाल कर తను అక్కడ పడుకున్నటువంటిదిగా ఉన్నది. वहां पर वो लेटी है। కొంతమంది ఏం చేస్తారు అంటే, कुछ लोग क्या करते हैं కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, और कुछ लोग क्या बताते हैं, కాళ్ళ మీద బట్ట తీసినప్పుడు जब पैरों का वस्त्र निकालने ఆ చల్లగాలి తన కాళ్ళకు తగిలి ఉంటది, देखिए तो ठंडा जो हवा है उसको पैरों को लगा होगा, అప్పుడు తను లేచి ఉంటాడు ఆ చలికి, तब उस ठंडी के कारण वो उठा होगा, అప్పుడు రూతును చూసి ఉంటాడు, तब उसने रूत को देखा होगा। ఇలా కొంతమంది చెప్తా ఉంటారు. इस प्रकार के कुछ लोग क्या बताते हैं, అయితే వాస్తవం అది కాదు కానీ, परंतु ये वास्तव ये सच नहीं है। బోయజ్ ఎప్పుడు లేచాడు అంటే बोएज कब उठा है, మధ్యరాత్రిలో లేచాడు. आधी रात में उठा है। కాబట్టి మనం అనుకునేటువంటి ఆలోచనలు వేరు, और हम जो सोचते हैं वो विचार अलग है దేవుని యొక్క చిత్తము వేరు. और परमेश्वर की इच्छा अलग है, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునే వారంగా और ఉండాలి. परमेश्वर की इच्छा को अपने आप को हम सौंपना है। ఆ నయోమి ఏదైతే చెబుతా వచ్చిందో, और नोई में जो कुछ वो बताती आई నువ్వు है, చెప్పినంత కూడా నేను చేస్తాను అంది. और जो कुछ तूने कहा है वो सब कुछ मैं करूंगी, ఏమైతే తనకు బోధించబడుతూ వచ్చిందో और जो कुछ उसे बताया गया है అదంతా కూడా చేస్తూ వచ్చింది. वो सब वो करती आई है। దేవుని చిత్తానికి లోబడాలి. परमेश्वर की इच्छा को हम अधीन जाना है। దేవుడు మనకి ఏం చెబుతాడో परमेश्वर जो कुछ हमें कहते हैं దాన్ని మనం చేసే వారంగా ఉండాలి. उसे हम करने वाले रहना है। దేవుని చిత్తం కొరకు परमेश्वर की इच्छा के लिए మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. हम बाट जोड़ने वाले रहना है, ఓర్పుతో ఎదురు చూసేటువంటి వాళ్ళంగా. बहुत ही जो है साहस के साथ जो है हमें उसके बाट जोड़ना रहना है। మనం అనుకున్నది నెరవేరాలి అంటే, यदि हम जो सोच रहे हैं वो यदि पूरा होना है, దేవుడు మన కోరికను మన్నించాలి అంటే, यदि परमेश्वर हमारी इच्छा को पूरा करना है, దేవుడు మన ఉద్దేశాలను నెరవేర్చాలి అంటే, यदि परमेश्वर हमारे उद्देश्य को पूरा करना है, దేవుని కొరకు మనం ఎదురు చూడటం ఎంతో ముఖ్యమైన. और परमेश्वर के लिए हम बाट जोड़ना कितना ही प्रमुख बात है। ఋతు ఆ రీతిగా ఎదురు చూస్తా ఉన్నది. और रूत इस प्रकार जो है वो बाट जोड़ रही है। మరొక మారు ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. और फिर वहां से उस बात को पढ़कर हम समाप्त करेंगे। ఋతు గ్రంథము रूत की पुस्तक 3వ అధ్యాయము 3रा अध्याय 7వ వచనాన్ని 7वें वचन को అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे। బోయజు तो మనస్సును बोएज जो है खा पी సంతోషించినట్లు चुका, उसका मन అన్నపానములు आनंदित हुआ, పుచ్చుకొని तब जाकर अनाज की లోపలికి ढेर के పోయి एक सिरे पर ధాన్యపు लेट కుప్ప गया, యొద్ద तब वो పండుకొనినప్పుడు चुपचाप गई और उसके ఆమె पाँव మెల్లగా उगाड़ పోయి लेट అతని गई। కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. ఎవడి కొద్ది మాటలను దీవించును. परमेश्वर थोड़े वचनों को आशीष करे। ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, ఘనమైన మా తండ్రి, నిత్యుడగు దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి ప్రభా, ఇంతవరకు కూడా మీ కృపను మాకు దయచేసినందుకే మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఋతు గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ ఉన్నారు నాయన. 2 అధ్యాయాలను ధ్యానించుకున్నాము. 3వ అధ్యాయంలో మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభా, ఈ దినాన 7వ వచనాన్ని మేము ధ్యానించుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేస్తూ వచ్చారు నాయన. బోయజును రూతును నాయన మాకు జ్ఞాపకం చేస్తూ వారి ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యములను మాకు మీరు తెలియజేస్తూ ఉన్నందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బోయజు నాయన తండ్రి రూతు యొక్క సమీప బంధువుడుగా, విడిపించగలిగినటువంటి వాడుగా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉండగా తండ్రి ప్రభువా, రూతు కూడా రక్షణ పొందిన, మారు మనసు పొందిన విశ్వాసికి సాదృశ్యముగా ఉండగా తండ్రి ప్రభా, ఒక విశ్వాసి దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలో తండ్రి ప్రభా ఋతు ద్వారా మీరు మాకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మానసికమైనటువంటి సిద్ధపాటు, ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు, భౌతికమైనటువంటి సిద్ధపాటు తండ్రి ప్రభా ఏ రీతిగా మేము కలిగి ఉండాలో మీ మాటల ద్వారా మాకు తెలియపరుస్తూ వచ్చారు. ఆ రీతిగా మేము కూడా సిద్ధపడి నిన్ను ఎదుర్కొనేటువంటి వారంగా ఉండలాగిన నీ కృపను మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. తండ్రి ప్రభా, నయోమి ఏమైతే బోధిస్తూ వచ్చిందో, రూతు నువ్వు చెప్పినదంతా కూడా నేను చేస్తానని చెప్పటమే కాదు కానీ తను చేసినటువంటిదిగా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అనేక మంది తండ్రి ప్రభా నీ యొక్క పనిని జరిగించేటప్పుడు నాయన చేస్తామని చెప్పేటువంటి వారుగానే ఉంటారు, కానీ నాయన వాస్తవానికి చాలామంది ఆ పనిని జరిగించలేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభా, మీరైతే అన్నపానములు పుచ్చుకొనుట, దేవుని పనిని నెరవేర్చటం అని చెప్పి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటం అని మధ్య మీరు తెలియజేస్తూ వచ్చారు. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
మేము కూడా అన్నపానములు పుచ్చుకుంటూ ఉన్నాము తండ్రి. బోయజ్ కూడా అన్నపానములు పుచ్చుకున్నాడు నాయన. అన్నపానములు పుచ్చుకున్నట్టు ద్వారా నీ యొక్క ఉద్దేశాలను, నీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి అని చెప్పి మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మనసున సంతోషించేటువంటి వాడిగా బోయజ్ ఉన్నాడు అని చెప్పి ఏ రీతిగా ఆ సంతోషాన్ని తను పొందుకున్నాడో నాయన తండ్రి మాకు తెలియజేస్తూ వచ్చారు. తండ్రి ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ శిలువ కార్యాన్ని జరిగించిన తర్వాత ఎంతగానో సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మేము కూడా ఆనందించేటువంటి వారంగా, సంతోషించేటువంటి వారంగా ఉండాలని కూడా మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా ఆ రూతు బోయజ్ యొక్క పండుకున్నటువంటి స్థలాన్ని గుర్తెరిగి తను నిద్రించిన తర్వాత తన దగ్గరకు వెళ్ళి తన కాళ్ళ మీద ఉన్నటువంటి బట్టను తీసి తన కాళ్ళ దగ్గర తన పండుకున్నటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు తండ్రి. తండ్రి ప్రభా ముందు ఏమి జరగనే ఉన్నదో, నీ చిత్తమేమై ఉన్నదో ఆ చిత్త ప్రకారముగా వారు ఆ రీతిగా నాయన జరిగిస్తూ వచ్చారు తండ్రి. ఇరువురు కూడా ఆత్మీయమైనటువంటి వారే నాయన. బోయజ్ ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వాడు తండ్రి, దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి వాడు. రూతు ఎంతో ఆత్మీయత, విధేయత, వినయము కలిగినటువంటిది నాయన, విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది నాయన. తండ్రి ప్రభా వారు ఆ తర్వాత ఏమి చేయనై ఉన్నారో, ఏమి మాటలు మాట్లాడినై ఉన్నారో తర్వాత వచనాల ద్వారా మీరు మాకు తెలియపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాం. తండ్రి ప్రభా ఇప్పటి వరకు కూడా మీరు మాకు తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా ఎటువంటి అపార్థాలకు, ఎటువంటి అపోహలకు చావు లేకుండా తండ్రి ప్రభా అక్కడ జరిగినటువంటి విషయాన్ని అనేకులు అనేక రకాలుగా ఆలోచించుకోకుండా తండ్రి ప్రభా మీరైతే స్పష్టంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. నాయన మీ మాటలన్నింటిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మానవులమైన, విశ్వాసులమైన మేము కూడా మా యొక్క ఉద్దేశాలను మేము నెరవేర్చుకోవాలి అంటే తండ్రి ప్రభా ఓపికతో నీ కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి అని చెప్పి, నీ మాట కొరకు, నీ ఆజ్ఞ కొరకు మేము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి అని చెప్పి మీరు తెలియజేస్తూ వచ్చారు నాయన. ఎంత గొప్ప ఆజ్ఞను మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. నాయన తండ్రి మీరైతే బలులు కానీ, దహన బలులు కానీ కోరుకోవట్లేదు, కానీ మేము క్షేమంగా ఉండాలని ఒకే ఒక ఆజ్ఞను మీరు ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నారు తండ్రి. నా మాటలను అంగీకరించి వాటి ప్రకారము మీరు నడుచుకుంటే మీరు క్షేమం కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పి ఒక గొప్ప ఆజ్ఞను మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అందును బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఆజ్ఞానుసారముగా మేము జీవించేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ రీతిగా బెర్షబా పక్షంగా మీరు జరిగిస్తూ వస్తున్నటువంటి కార్యాలన్నింటి కొరకై మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. బైబిల్ స్టడీ కొరకై నీ బిడ్డలందరినీ కూడా సమకూర్చినందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆన్లైన్ యూట్యూబ్ లైవ్ ద్వారా నాయన ఎవరైతే జాయిన్ అయ్యి ఆ మాటలను, నీ యొక్క జీవము గల మాటలను వింటూ వచ్చారో వారందరిని బట్టి కూడా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ఆ సంగతులను, ఇన్ని గొప్ప ఆత్మీయ మర్మములను మీరు మాకు బలిపరుస్తూ ఉన్నందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రానున్నటువంటి దినాలలో కూడా నాయన ఇంకా మరిన్ని ఆత్మీయ సంగతులను మాకు బయలుపరిచి మేము ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా ఆత్మీయులుగా ఉండాలో నాయన తండ్రి నీ మాటల ద్వారా రూతును మాకు జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ నాయన ఇంతవరకు కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచినందుకై, నీ దాసునికి మీరు తోడుగా ఉన్నందుకై, సహాయం చేసినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపాస్తాలకు అప్పగించుకోండి. నీ చిత్తాన్ని జరిగించే వారంగా ఉండడానికి నీ సహాయాన్ని మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, బెర్షబా సంఘస్థులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందమేమియులేదని చెప్పెను ప్రియుడేసు, లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు.
కోవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.